పాదుకా క్షేత్రాలు ప్రతిష్ఠ చేసి 85లో దత్త దర్శనం అనే సమగ్రమైన గ్రంథాన్ని లోకానికి అందించి, ఆ దత్త దర్శనం ఒకటి పట్టుకుంటే దత్తతత్వం అంతా అర్థమవుతుంది. ఆ దత్త దర్శనం అనే సినిమా, దత్త దర్శనం అనే గ్రంథము, అనఘాష్టమి వ్రతం, ఈ మూడు కూడా స్వామీజీ వారు 85లో లోకానికి అందించారు. అప్పటి నుంచి వేలాది లక్షలాది మంది ఈ వ్రతాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ వ్రతం చేయటం వల్ల సమస్త కష్టాలు పరిహారం అవటమే కాకుండా మనశ్శాంతి, మనోబలం, మనస్థైర్యం అది చాలా ముఖ్యం. ఈ కాలంలో యువతీ యువకులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మనశ్శాంతి, మనస్థైర్యం అనేది కావాలి. అది ఈ వ్రతం వల్ల లభిస్తుంది. సమస్త కోరికలు తీరి ఆ తరువాత కోరికలు తీర్చుకుని ఏదో మనం సుఖంగా ఆనందంగా అనుభవిస్తూ ఉందాం అనేది కాకుండా సమాజానికి మన వంతు సేవ మనం చేయాలి అనే బుద్ధిని కూడా దత్తాత్రేయ స్వామి కలిగిస్తాడు. అది ఈ వ్రతంలో ఉండేటువంటి విశేషత.